తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేవజీ ఇంటర్వ్యూ చూసినప్పుడు దేశంలో, రాష్ట్రంలో మావోయిజం అమిత్ షా అన్నట్టుగా మార్చి 2026 నాటికి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశం అని అంటా ఉన్నారు. అది సాధ్యం కాదని చెప్పేసి దేవజీ ఇంటర్వ్యూ మనకి అర్థమవుతా ఉంది. సో, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు వాళ్ళు మాకు నిషేధం ఎత్తేయండి మా మావోయిస్ట్ ఆర్గనైజేషన్ మీద అంటా ఉన్నారు. తుపాకులు అలాట్‌మెంట్ చేయాలనేది ప్రభుత్వం నుంచి వినపడతా ఉంది. సో, ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తా ఉన్నాయి. ఉన్నవాళ్ళు ఆ పార్టీ నిషేధం ఎత్తేస్తే ఆ పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపిస్తామని చెప్పేసి, నిషేధం ఎత్తేయకపోతే ఇంకో పద్ధతులనేది ఆలోచనలో ఉన్నది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అనేక మంది జైళ్లలో ఉన్నట్టుగా యు యుఐపిఐ అని, అర్బన్ నక్సల్స్ అని, భీమా కోరెగాం అని, విరసం అని వివిధ సంఘాల పేరుతోని వాళ్ళు ఇప్పటికే జైళ్ళలో మొంగుతున్న పరిస్థితి మనం చూస్తాం. సో, పార్టీ ఫండు కిలోల కొద్దీ బంగారం అనేది, టన్నుల కొద్దీ డబ్బులని పార్టీ మీద దుష్ప్రచారంగా దేవిజీ ఖండనలు మనకి అర్థమవుతా ఉంది. ఇంకా బీజేపీలో సరెండర్ అయినటువంటి 3,00,00,000 నగదు అనేది, 1,60,00,000 బంగారంతో లొంగిపోయారనేది బహుశా సోను అనేటువంటి మావోయిస్ట్ ఇచ్చినట్టుగా ఆ ఇంటర్వ్యూ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. సో, గణపతి ఎప్పుడు లొంగిపోతారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించింది. పెద్ద పెద్ద వ్యవహారం అన్నట్టుగా ఉంటుంది. సో, రేవంత్ రెడ్డి పార్టీ మీద నిషేధం ఎత్తేయకపోతే మిగిలిన శ్రేణులతో డిస్కస్ చేసి ముందుకెళ్తామనేది మనకి అనిపిస్తూ ఉంది. అమరవీరుల కుటుంబాలకు అండదండగా ఉంటామని చెప్తూ ఉన్నారు. హిడ్మాకి సంబంధించి వార్నింగ్లు ఇచ్చినా పట్టించుకోలేదనేది. సో, పార్టీ అంతమవుతుందా అంటే టెక్నాలజీ అప్డేట్ చేసుకొని ముందుకెళ్తామని అంటా ఉన్నారు. సో, ఏదైనా పేరు మార్చుకొని లీగల్ ఆర్గనైజేషన్‌గా ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదు, కొంత రహస్య ఆర్గనైజేషన్ సహజంగా మావోయిస్టులకు ఉంటది. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.